క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ రాత్రి వేళ ఇంత గంభీరముగాను ఆనందముగాను సంతోషకరంగా ఈ క్రిస్మస్ ఆరాధన మీరు జరిగించినందుకే వందనాలు ప్రభువా. మానవులమైన మమ్మల్ని ప్రేమించి పరలోక మహిమను, పరలోక సింహాసనమును విడిచిపెట్టి నరుడిగా ఈ లోకములోనికి వచ్చి మా దీన స్థితిని హెచ్చించడానికి కొరకై నువ్వు పశువుల పాకలో జన్మించారు ప్రభా. ఈ రాత్రి వేళ ఈ స్థలములోనికి వచ్చిన ప్రతి బిడ్డతో ఏ ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు అయ్యా, నేను చూచుచున్న దేవుడిని మీరు సెలవిచ్చారు. 38 సంవత్సరాలుగా, 18 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా వారి పడుతున్న బాధను చూసి ఆ రోజే వారికి స్వస్థతనిచ్చావు అయ్యా. ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ వాటి ఆనందం, వాటి సంతోషం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో యేసుక్రీస్తు శిలువ రక్తముతో ఈ రాత్రి ప్రతి బలహీనత బయటికి పోవను గాక. ఆయన రక్తమే మనల్ని స్వస్థపరచను గాక. ఆయన సన్నిధి సమృద్ధి మనం దీవించబడను గాక. మాటలో జలమయంగా మారును గాక. ఈ రాత్రి క్రిస్మస్ ని కుటుంబంలో వెలుగు నింపును గాక. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్య, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి. అందరూ విడిచారు, ఎవరున్నారు నాకు అని బాధపడుతున్న బిడ్డలకు ఇదిగో నేనున్నానని మీరు సెలవిచ్చారు. ఈ రాత్రి వేళ మీరే ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. ఈ క్రిస్మస్ కొరకు ఎంతో మంది బిడ్డలు తమ హస్తాలు చాపారు, దీవించండి. ఎంతో మంది రాత్రనిక పగలనిక ప్రయాసపడి పనిచేశారు, దీవించండి. మనుషులు మరవచ్చు కానీ నీ పని చేసిన వారిని మర్చిపోయే దేవుడు కాదు. ఈ రాత్రి వేళ గ్రామంలో నుండి, పొరుగురి గ్రామం నుండి, అనేక ప్రాంతాల నుంచి నీ బిడ్డలు మీరు నడిపించారు. ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను నూరంతలుగా దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనత తీసివేయండి. సమాధానం లేని కుటుంబాలు సమాధానం, నెమ్మది లేని కుటుంబాలు నెమ్మది దయచేయండి. అన్నాను దర్శించినట్లుగా